మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండో. ఏంటి ఇప్పుడు దోశలు తింటున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు వీడియో కాదండి, పొద్దున గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత దోశలు పోసుకొని పరవన్నం పెట్టుకొని తింటున్నాను. ఏంటక్క వెరైటీగా తింటున్నాం అనుకుంటున్నారా? వెరైటీ ఏం కాదబ్బా, చాలామంది ఇలా దోశల్లో పరవన్నం తింటారు. అలాగే మీకు తెలిసే ఉంటుంది, మీరు అట్ల తద్ది తీర్చుకున్న వాళ్ళైనా లేదా తీర్చుకున్న తర్వాత పేరెంట్ ఉన్న వాళ్ళైనా సరే మీకు తెలిసే ఉంటుంది కదా, అట్ల తద్ది రోజు కంపల్సరీగా ఈ దోశలు పోస్తారు, అలాగే పాల తాలకలు చేస్తారు. అలాగే తద్దెకి పేరెంట్ ఉన్న ఆడవాళ్ళకి వచ్చిన చుట్టాలకి ఈ దోశలతో పాటు పాల తాలికలు పెడతారు. అప్పుడు ఆ దోశలతో పాల తాలికలు తింటే భలే టేస్ట్ ఉంటుంది కదా. అప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో ఈ పరమన్నంతో దోశలు తింటే అంతే బాగుంటుందండి. ఒక పెద్ద ఆయన చెప్పారు కదా, ఏది తినాలనుకుంటే అది తినాయాల అంతే. రేపటి రోజున బీపీలు, షుగర్లు, థైరాయిడ్, ఈ మధ్యనే ఒకటి కొత్తగా తెలిసిందంట, యూరిక్ యాసిడ్ అంట. నాన్ వెజ్ ఎక్కువ తిన్నప్పుడు ఆ యూరిక్ యాసిడ్ అన్నది స్టార్ట్ అవుతుందంట. అప్పుడప్పుడు మా వారికి చూపిస్తుంది, కీళ్ళ దగ్గర కొంచెం వాసి నొప్పి వస్తుందంట. అందుకని ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుందండి, అవన్నీ రాకముందు ఏది తినాలంటే అది తినటం మంచిది. ఒక్క ఉప్పు మాత్రం తగ్గించుకోవాలంట. ఉప్పు ఎక్కువ వాడటం వల్ల బీపీ తొందరగా వచ్చే సూచనలు ఎక్కువ ఉంటాయంట. ఉప్పు ఒక్కటి తగ్గించి మిగతావన్నీ కూడా ఆరోగ్యమైన ఫుడ్, మంచి ఫుడ్ తినేసేయండి అబ్బా.